హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 27. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశిష్ట తను వచ్చేసరికి నేను రేపు కలుస్తాను అంటూ కాల్ కట్ చేశాడు. ఎవరు అని అడిగింది విశిష్ట. గోడవతల నక్కి వినే ఉంటావుగా అంటూ డిన్నర్ తినడం స్టార్ట్ చేశాడు వీర. హా, ఎందుకంత కోపం? అయినా తినే అన్నం వంట పట్టాలంటే నవ్వుతూ తినాలి, ఏం తెలియదు ఆపే అంటూ ఫోన్ లాక్కొని తనే తినిపించింది. వీర తినడం కంప్లీట్ అవ్వగానే కామ్గా పడుకున్నాడు. విశిష్ట లైట్ ఆఫ్ చేసి, ఏంటి డాన్ అంత సీరియస్గా ఉన్నావు, నాతో మాట్లాడవా అని అడిగింది. నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో అన్నాడు యమ సీరియస్గా. అర్థమైంది, నిన్నొక్క మాట కూడా అడగకుండా నేను ఇల్లంతా అలా సెట్ చేయడం నీకు నచ్చలేదు అంతేనా అని విశిష్ట అనగానే, జాన్ నాకు చాలా చిరాగ్గా ఉంది, కదిలించకు అన్నాడు. విశిష్ట నెమ్మదిగా కాలు వేసింది, తోసేశాడు. చెయ్యి వేసింది, నెట్టేశాడు. అంతేలే, నీకు కావాల్సింది తీసుకున్నావు, ఇంకా నేనెందుకు ఇక్కడ అంటూ లేచి వెళ్ళిపోయింది. 2 నిమిషాల తర్వాత వీరా లేచి లైట్ వేసి హాల్లోకి వెళ్ళి చూశాడు. అక్కడా లేదు. 2 బెడ్రూమ్లో చూశాడు, అక్కడా లేదు. గబగబా పైకి వెళ్ళి అక్కడున్న రూమ్స్లో చూశాడు, కనబడలేదు. మళ్ళీ కిందికి వచ్చాడు. జై అంటూ ఎదురొచ్చి దడిపించింది. అంతే, వీరాకి కోపం పీక్స్కి వెళ్ళింది. ఏయ్ మెంటల్, అర్ధరాత్రిలా నాతో ఆడుకుంటావా నిన్ను అంటూ కోపంగా చూసి వెళ్ళిపోయాడు. విశిష్ట గమ్మునొచ్చి పడుకొని పక్కకి తిరిగి పడుకుంది. పావుగంట తర్వాత విశిష్ట ఫోన్ రింగ్ అయింది. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరిరణ పుంగవం రామం అంటూ రింగ్ టోను. విశిష్ట వీర ఏం చేస్తాడా అని కామ్గా కళ్ళు మూసుకునే ఉన్నది. వీర చిరాగ్గా, జాన్ ఎవరు ఈ టైంలో వెళ్ళి చూడు అన్నాడు. విశిష్ట నుంచి ఏం రెస్పాన్స్ లేకపోయేసరికి తనే లేచి వెళ్ళి చూశాడు. ఫ్రమ్ వైషు అని చూసి పొట్టిదయ్యానికి సమయం సందర్భం ఏం లేదా అనుకుంటూ కట్ చేశాడు. వైషు మళ్ళీ చేసింది, వీర మళ్ళీ కట్ చేశాడు. మళ్ళీ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి, ఏ నీకు బుద్ధుందా, ఈ టైంలో ఫోన్ ఏంటి అని అడిగాడు. అంతే, విశిష్ట దబ్బున లేచొచ్చింది. అవతల వైషు ఎవడ్రా మాట్లాడేది అంటూ వాయిస్ రేస్ చేసింది. నీ అక్క మొగుడిని, పొట్టిదయ్యం, ఇంకోసారి కాల్ చేస్తే మొహం పగిలిపోతుంది అన్నాడు కోపంగా. అయ్యో వైషు నైట్ ఇవ్వు అంటూ లాక్కుపోతుంటే వీర తనని ఒక్క చేత్తో పట్టుకున్నాడు గట్టిగా. వైషు, ఓహో నువ్వా, ఫోన్ మా అక్కకి ఇవ్వు అంటూ గట్టిగా అడిగేసరికి, నేను ఇవ్వ, నువ్వు ఇంకోసారి ఫోన్ చేయొద్దు అంటూ కాల్ కట్ చేసి ఫోన్ విశిష్టకి ఇచ్చి వెళ్ళి పడుకున్నాడు. విశిష్ట షర్ట్ ఈ మాపే అంటూ కోపంగా చూసి ఫోన్ సైలెంట్లో పెట్టింది. వైషు నుంచి మళ్ళీ కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి, వైషు నేను రేపు కాల్ చేస్తా బాయ్ అంటూ పెట్టేసింది. మళ్ళీ కామ్గా వచ్చి పడుకుంది. ఏంటి ఈ టైంలో ఫోన్ అని వీర అడగగానే, మళ్ళీ ఏ దిక్కుమాలిన ప్లాన్స్ వేశారు మీ ఇంట్లో వాళ్ళు అని అడిగాడు కోపంగా. మా చెల్లి మంచిది, తనని ఏమైనా అంటే ఊరుకోను అంటూ దుప్పటి ముసుగు వేసింది. జాన్ మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఇక్కడికి రావడానికి ఒప్పుకోను. మీ అయ్య చూసావుగా ఎంత నాటకాలు ఆడాడో, గుర్తుంచుకో అన్నాడు. డాన్ మళ్ళీ చెప్తున్నా, మా ఇంట్లో వాళ్ళు నా కోసం వస్తారు, మా అయ్య కాదు మా నాన్న, ఆయన ఏం చేసినా నా కోసం చేశారు, గుర్తుంచుకో అన్నది. నీకు బల్బు బాగా ఎక్కువైంది, తగ్గించాలి అంటూ దుప్పటి లాగాడు. విశిష్ట సేమ్ డైలాగ్ తెలుగులో అంటూ వెక్కిరించింది. నిన్ను ఇలా ఖాళీగా ఉంచడం నాది తప్పు అంటూ తన మీదికి ఒరిగి లిప్స్ అందుకున్నాడు. విశిష్ట ఒక్క చేత్తో తోస్తుంటే చేతులని లాక్ చేశాడు. 10 నిమిషాల తర్వాత వదిలి పొట్ట మీద ముద్దు పెట్టాడు. ఏయ్ నీకు కంట్రోల్ లేదా, ఎవరికి లొంగని నువ్వు నా కోసం ఇలా అంటూ నవ్వింది విశిష్ట. జాన్ నీలో ఏదో మ్యాజిక్ ఉంది, నా వల్ల కావడం లేదు, నీ మీద కోపం వచ్చినా అదేంటో ఎక్కువసేపు ఉండదు అంటూ తన కళ్ళల్లోకి చూశాడు. విశిష్ట సిగ్గుపడుతుంటే బుగ్గలు స్ట్రాబెర్రీ చెర్రీలా అయ్యాయి. ఇదిగో ఈ సిగ్గు నా కొంప ముంచుతుంది అంటూ తనని ఆక్రమించుకున్నాడు. గంట తర్వాత, జాన్ నా చేత ఇంకోసారి చెప్పించుకోకు, మీ వాళ్ళెవరూ ఇక్కడికి రావడానికి ఒప్పుకోను, నాకు నువ్వు మాత్రమే కావాలి, నా జాన్ మాత్రమే నాతో ఉండాలి అంటూ లేచి పక్కకి తిరిగి పడుకున్నాడు. విశిష్టకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అయ్యో డాన్, నీ కాదు మన ఫ్యామిలీ, నీకెలా చెప్పాలి, చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు, ఒకవేళ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకొని నాకు దూరం అయితే అమ్మో ఆ ఆలోచన కూడా భరించలేను, లవ్ యూ మై బేబీ అంటూ వీర మీద చేయి వేసి పడుకుంది.
కాలం గిర్రున తిరిగింది. వైషు, సుచిత్ర, సిద్ధు, విక్రమ్ అందరూ ఒక్కటై విశిష్టకి క్లాస్ తీసుకుంటున్నారు. వీరాని వదిలి రమ్మని తను ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు. ఇంకా లాభం లేదని తనే నిజం చెప్పింది. అంతే. అందరూ షాక్లో అలా ఉండిపోయారు. అప్పుడే అక్కడికి వచ్చిన వీర విశిష్టతో కోపంగా, అంటే నువ్వు ఇన్నాళ్ళు యాక్షన్ చేశావా? నన్ను నిజంగా ప్రేమించలేదా అని అడిగాడు కోపంగా. కాదు బేబీ, నువ్వు నా ప్రాణం, లవ్ యూ సో మచ్ అంటుంటే నువ్వు ఇన్నాళ్ళు ఈ విషయం ఎందుకు దాచావు అంటూ ఏవేవో మాటలంటూ ఇంకెప్పుడున్న ఈ మొహం నాకు చూపించుకో అంటూ వెళ్ళిపోతుంటే విశిష్ట ఏడుస్తూ, ప్లీజ్ అలా అనకు డాన్, నువ్వు లేకపోతే నేను ఉండలేను అంటూ హక్ చేసుకుంది. నేను ఉండగలను అంటూ తనని తోసి తన వైపే అసహ్యంగా చూస్తూ వెళ్ళిపోతుంటే, వెళ్ళొద్దు డాన్ అంటూ పెద్దగా అరిచి లేచి కూర్చుంది. ఆ అరుపుకి డాన్ బాబుకి మెలకు వచ్చి, ఏమైంది జాన్, ఎందుకలా అరిచావు అని అడిగాడు తనని హక్ చేసుకొని. విశిష్ట ఏడుస్తూ నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అన్నది ఇంకా గట్టిగా హత్తుకొని. వీర తనని వదిలి లేచి లైట్ వేసి వాటర్ బాటిల్ ఇచ్చి తాగు ముందు అన్నాడు. విశిష్ట గటగట తాగి బాటిల్ ఇవ్వగానే వీర తనని చూస్తూ ఇప్పుడు చెప్పు ఏమైంది జాన్ అని అడిగాడు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటుంటే, ముందు డ్రెస్ చేంజ్ చేసుకో, వీర చూడు ఎలా చీర చూడు ఎలా నలిగిపోయిందో అంటూ నవ్వాడు. విశిష్ట పైకి లేచి నువ్వు కళ్ళు మూసుకో అన్నది సీరియస్గా. ఇదెక్కడ గొడవ, నా ఇష్టం నేను మూసుకోను అన్నాడు. ఛా అంటూ వీరాని ఒక్క తోపు తోసి నైట్ డ్రెస్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. 5 నిమిషాల తర్వాత ఫ్రెష్గా బయటకు వచ్చిన విషిని చూసి వీర నవ్వుతూ, ఇందాక కమిలిపోయిన టమాటాలాగా అయిపోయావు, ఇప్పుడు ఫ్రెష్ యాపిల్ లాగా ఉన్నావు అంటూ తనని దగ్గరికి తీసుకొని, మళ్ళీ మొదలు పెడదామా అంటూ గడ్డం మీద కొరికాడు. డాన్, నిన్నొకటి అడుగుతా, నిజం చెప్తావా అని అడిగింది. అది నువ్వు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది అంటాడు. ఫ్యూచర్లో ఎప్పుడైనా నా మీద విపరీతమైన కోపం వస్తే ఏం చేస్తావు అని అడిగింది తన వైపే చూస్తూ. ఇందాక వచ్చింది, ఏం చేశాను, కామ్గా పడుకున్నాను, ఆ తర్వాత కంట్రోల్ తప్పాను అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఇది కాదు, ఇంకేదైనా జరిగి నా మీద కోపం అసహ్యం కలిగితే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అంటూ అడిగేసరికి, అలా ఎందుకు అనుకుంటావు, నువ్వు నాకు కోపం తెప్పించే పనులు చేస్తావు, అంత మాత్రానికి వదిలేసేంత టైప్ కాదు ఈ వీర. ఒక్కసారి నాది అనుకొని నిన్ను పెళ్లి చేసుకున్నా, ఇంకోసారి నువ్వు కూడా నన్ను ఇష్టపడడం చూసి ఆ రోజే ఫిక్స్ అయ్యా నిన్నెప్పటికీ వదలకూడదు అని అంటూ విశిష్ట మొహాన్ని తన 2 చేతుల్లోకి తీసుకొని, ఇంకెప్పుడు అలా ఆలోచించకు, నువ్వైనా నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో కానీ ఈ వీర ప్రాణం పోయే వరకు జాన్ని వదలడు అన్నాడు. విశిష్ట వీర చంప మీద ఒక్కటేసి, నేను వదిలేసి వెళ్తానని నువ్వెలా డిసైడ్ చేస్తావు, నేను అంతే, ప్రాణమైనా వదిలేస్తా కానీ నిన్ను కాదు అంటూ ఆవలిస్తూ బెడ్ మీద ఒరిగింది. తననే చూస్తున్న వీరతో, ఏంటా లుక్కు, రా పబ్బుందాం అంటూ చేయి పట్టుకొని లాగింది. వీర లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నాడు. విశిష్ట తనని హక్ చేసుకొని పడుకుంది. ఎందుకు తను అంతలా భయపడుతుంది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడ యూకే ప్రాజెక్టు సక్సెస్ అవ్వడం, నెక్స్ట్ ఇంకో 2 పెద్ద ప్రాజెక్టులు కూడా తమకే రావడంతో సిద్ధు తన కంపెనీలో అందరికీ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వైషు ప్రయాణం. సుచిత్ర తనకి లగేజ్ ప్యాకేజీలో హెల్ప్ చేస్తూ, అవును విషికి కాల్ చేయమన్నాను, చేశావా అని అడిగింది. చేశా అత్త, ఆ రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసి నోటికొచ్చినట్లు వాగాడు, నేను ఊరుకోలేదు, ఫుల్ కోటింగ్ ఇచ్చా, కానీ అక్క నాతో సరిగ్గా మాట్లాడలేదు అంటూ బొంగ మూతి పెట్టింది. నువ్వేం బాధపడకు బంగారం, నేను చెప్పిందంతా గుర్తుందిగా, ముందు నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయి, ఆ తర్వాత నేను వస్తా, ఇద్దరం కలిసి వాడి పని పడదామనగానే అంటూ డల్గా తలూపింది వైషు. సిద్ధు లోపలికొచ్చి, మామ్ ఈవినింగ్ షార్ప్ 7కి మీరు వచ్చేయండి, నాకు చాలా అర్జెంట్ పనులున్నాయి, వెళ్తున్నా బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంటే, రే సిద్ధు ఆగరా అంటూ చేయి పట్టుకొని ఆపింది. సిద్ధు, త్వరగా చెప్పు మామ్, ఐ హ్యావ్ టు గో అన్నాడు కోట్ సరి చేసుకుంటూ. రేపు ఎర్లీ మార్నింగ్ వైషు ఇండియా వెళ్తుంది తెలుసుగా అని అడిగింది కోపంగా. సిద్ధు వైషు వైపు సీరియస్గా లుక్కు పడేసి, అయితే అని అడిగాడు విసుక్కుంటూ. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు, తనకి రేపు నువ్వే తనని ఫ్లైట్ ఎక్కించాలి, ఇంకో ముఖ్యమైన విషయం, తనెందుకో పార్టీకి రానంటుంది, ఎందుకు అని అడిగింది ఇద్దరి వైపు చూస్తూ. ఆవిడ గారు రాకపోతే వచ్చిన నష్టమేం లేదు అంటూ కొర చూశాడు సిద్ధు. హో అవునా, అలా అయితే నేను రాను దుబ్బై అంటూ సిద్ధుని తోసింది. మామ్, నువ్వు రాకపోతే ఎలా అని అడిగాడు కోపంగా. నేను రాకపోతే వచ్చిన నష్టమేమీ లేదు,
అని సుచిత్ర అనగానే అర్థమైంది. ఇది నీకు నా మీద ఏదో ఎక్కించింది. నువ్వు చిన్నప్పటి నుంచి అంతే. నాకన్నా మెంటల్ విశిష్టకి, ఈ పొగరుబోతు వైషికి ఇంపార్టెన్స్ ఇచ్చావు. అందుకే అది అలా ఒళ్ళు కొవ్వెక్కి ఆ రౌడీతో అంటుండగా వైషు వెంటనే షటప్ మిస్టర్ సిద్ధు, నీకెన్నోసార్లు చెప్పాను మా అక్క గురించి ఎక్కువగా మాట్లాడొద్దు అని. అయినా వినడం లేదు. అత్త, చెప్ప నీ కొడుక్కి అసలు అక్కని ఎక్కువగా ఇంటర్ఫియర్ చేస్తున్నాడు అన్నది కోపంగా. అవును సిద్ధు, మీ మధ్యలోకి విషయం ఎందుకు తెస్తున్నావు అని అడిగింది సుచిత్ర కోపంగా. వారెవ్వా, మీ ఇద్దరు సూపర్ మమ్మీ. మొన్నటిదాకా విషయాన్ని ఆ రౌడీ నుంచి ఎలా విడదీయాలా అని నాతో ప్లాన్ వేయించారు. ఆ మేడం వాడిని హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తే లేదు కానీ, వాడిని రోడ్డు మీద హక్ చేసుకుంటే లేదు కానీ, నేను ఆవిడ్ని ఒక్క మాట అంటే నా మీద పడిపోతున్నారు. అసలు ఇదంతా కాదు మమ్మీ. ఇదేం చేసిందో నేను నీకు డాడీకి చెప్పలేదు అంటూ వైషు వైపు కోపంగా చూశాడు. ఏం చేశాను చెప్పు అంటూ సిద్ధుని గట్టిగా తోసింది. సిద్ధు వెళ్ళి తలుపుకి తగిలాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సురేంద్ర ఇదంతా చూసి ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు అందరి వైపు చూస్తూ. సుచిత్ర, సూరి నువ్వెందుకు వచ్చావు? పిలిస్తే నేనే వచ్చేదానిగా అంటూ కవర్ చేయబోతుంటే సుచి, ఐఎమ్ ఆస్కింగ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇయర్ అన్నాడు సీరియస్గా. మామా, నేను ఆ రోజు నీకు పెన్ అంటూ చెప్తుండగా సిద్ధు తన ఫోన్ తీసి విషిరాల ఫోటో చూపించి, ఇదిగో ఇదే మా గొడవకి కారణం అన్నాడు. అది చూసి సురేంద్ర, మీ ముగ్గురికి ఒక్కసారి వార్నింగ్ ఇచ్చా, అయినా వినడం లేదు. ఈ ఫోటోలో ఉన్న విశిష్టాన్ని చూస్తేనే అర్థమవుతుంది తను ఎంత సంతోషంగా ఉందో. అయినా మీరు వినకపోతే చ అంటూ కోపంగా చూసి వెళ్ళిపోయాడు. సుచిత్ర సురేంద్ర వెనక్కి వెళ్ళింది. హే యూ డెవెల్, నీ గురించి డాడీకి ఎందుకు చెప్పలేదో తెలుసా? ఆయన హెల్త్ బాగోలేదు అని. హో అవునా, నువ్వు చెప్పకపోయినా నేను ఇప్పుడే చెప్తా అంటూ వెళ్ళిపోతుంటే సిద్ధు తనని గట్టిగా లాగాడు. ఆ ఫోర్స్కి వైషు వెళ్ళి బెడ్ మీద పడింది. నా సహనాన్ని పరీక్షించకు అంటూ వేలు చూపించి వెళ్ళిపోయాడు. పార్టీలో అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. సురేంద్ర మాత్రమే వచ్చాడు. ఆఫీస్ సెకండ్ ఫ్లోర్లో పార్టీ జరుగుతుంది. షాన్ వచ్చి మైక్ తీసుకొని, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అనగానే అందరూ కామ్గా తన వైపు చూశారు. షాన్ సురేంద్ర వైపు చూస్తూ, సార్ మీరు పర్మిషన్ ఇస్తే వైష్ణవి మేడం మీకు ఒక వీడియో చూపించమన్నారు అనగానే సోనా వనమాలి ఒకరినొకరు చూసుకున్నారు కంగారుగా. నో నీడ్, అవసరం లేదు అన్నాడు సిద్ధు సీరియస్గా. సిద్ధు నువ్వాగు, షాన్ యూ క్యారీ ఆన్ అనగానే సిద్ధు వీడియో ప్లే చేశాడు. ఆఫీస్ రిసెప్షన్ దగ్గర వెంకటరమణ అంకుల్, ఆయనతో పాటు ఇంకో అతను వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. 10 నిమిషాల తర్వాత సోనా వచ్చి వాళ్ళ దగ్గర ఏదో తీసుకుంది. ఆ తర్వాత ఇంకో వీడియో. సోనా సంతోష్తో కలిసి ఒక పబ్లో కూర్చొని ఎంతో చనువుగా మాట్లాడుతుంది. ముందు ఇద్దరు నవ్వుకున్నారు. ఆ తర్వాత ఏదో గొడవ. సోనా సంతోష్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న సిద్ధుకి మైండ్ పోతుంది. వనమాలికి షాకే. పాపం తను కంపెనీకి విరుద్ధంగా ఏం చెయ్యలేదు. కేవలం వైషు మీద ఉన్న కోపంతో సోనాకి హెల్ప్ చేశాడంతే. ఆ తర్వాత వైషు ప్రత్యక్షమైంది వీడియోలో. హాయ్ మామ, మీకు కొన్ని నిజాలు చెప్పాలని వచ్చాను. అసలు ఏం జరిగిందంటే, సంతోష్ ఉన్నాడు కదా, మన శత్రువు రంగనాథ్ కొడుకు. అతను మనకి పోటీగా కంపెనీ స్టార్ట్ చేశాడని తెలుసు. అతనే మన ఎండి సార్ మిస్టర్ సిద్ధార్థ్ దేవ్ ఎంతగానో నమ్మి అభిమానించే సోనాని ఇక్కడికి పంపాడు. అది విని అందరూ సోనా వైపు ఆశ్చర్యంగా చూశారు. సోనా తల దించుకుంది. వైషు కంటిన్యూ చేస్తూ, అయితే ఆయన చెప్పింది సిద్ధు గారితో ప్రేమ నటించమని. కానీ ఈ మహానటి ఏకంగా జీవించింది. ఆయనకి అది నచ్చలేదు. ఆయనే మామ మనుషుల్ని పంపి నిన్ను కొట్టించాడు. కారణం నాకు అర్థం కాలేదు. అయితే ఆ రోజు నేను నీకు పెన్ డ్రైవ్ ఇచ్చాను. ఆ సోనా నేను ఎంత వద్దంటున్నా కూడా కావాలని నన్ను ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ చేస్తుంటేనే డౌట్ వచ్చింది. బట్ తన టాలెంట్ చూసి నేనే ఆశ్చర్యపోయాను. వర్క్హాలిక్. వనమాలి సార్ టీం 10 days తీసుకుంటే సోనా తన టీంతో 1 weekలో కంప్లీట్ చేయించింది. అది తన టాలెంట్. తను సిద్ధు గారిని లవ్ చేసింది, బట్ సార్ రిజెక్ట్ చేశారు అని చెప్పి ఆపింది. సురేంద్రకి కోపం పీక్స్కి వెళ్తుంది. నేను అనుకోకుండా సిద్ధు గారి లైఫ్లోకి వచ్చాను. ఒకవేళ మా అక్క వచ్చి ఉంటే ఏం ప్లాన్ వేసేదో కానీ నేను ఆఫీస్ వరకు రావడం ఫ్యూచర్ ఎండి అని విని తట్టుకోలేకపోయింది. ఏరి కోరి నన్ను తన టీంలోకి తీసుకుంది. ముందు నన్ను కామెంట్ చేస్తే నా రేంజ్లో డోస్ ఇచ్చా. ఆ తర్వాత నన్ను కావాలని ప్రాజెక్ట్లోకి ఇన్వాల్వ్ చేసింది. తను ఎంతో కష్టపడి కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్లో కోడింగ్ మార్చి నన్ను అందరి ముందు దోషిగా చెయ్యాలని చూసింది.
అయితే ఇక్కడ ఒక లాజిక్ మిస్ అయింది. నేను దొరికితే దోషి ఓకే. బట్ తను దొరికితే కంపెనీ నుంచి కాదు ఇలాంటి ఫ్రాడ్ చేసినందుకు తనకి ఎక్కడ జాబ్ దొరకదని ఎలా మర్చిపోయింది? అసలు తనే కోడింగ్ మార్చిందని మీ అందరికీ తెలియాలి కదా! మామ నీకిచ్చిన పెన్ డ్రైవ్‌లో నేను ఎప్పటికే అప్పుడు బ్యాకప్ తీసిన కోడింగ్‌తో పాటు సోనా చేసిన రాంగ్ కోడింగ్‌ని ఎడిట్ చేసి మా టీమ్‌కి అలాట్ చేసిన ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేశా. ఆ రోజు నిన్ను సంతోష్ మనుషులు అటాక్ చేయగానే ఆ పెన్ డ్రైవ్ కింద పడిపోయింది. అప్పుడే నేను మాట్లాడిన వెంకటరమణ అంకుల్ అది చూసి తీసుకొని నేను ర్యామ్స్‌లో వర్క్ చేస్తానని అప్పుడే చెప్పా. సో ఆయన వాళ్ళ అల్లుడిని తీసుకొని వచ్చి మరీ నా కోసం ఎంక్వైరీ చేస్తే నేను ఇస్తానని తీసుకొని నా దాకా రానివ్వకుండా తని ఆ పెన్ డ్రైవ్‌లో డేటా కాపీ చేసి తని మొత్తం చేసినట్లు సిద్ధు గారి ముందు దీవించింది. ఒకవేళ తను చేయకపోతే ఆ పెన్ డ్రైవ్ నాకిచ్చేదే కాదు. అక్కడ దొరికిపోయింది. నాకు ఆయనే స్వయంగా కాల్ చేయబట్టి సోనా గురించి మొత్తం ఎంక్వైరీ చేశా. అలా ఆమె ఎవరో తెలిసింది. అది మామ జరిగింది. నేను ఎగ్జామ్స్ కోసం ఇండియా వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు ఇక్కడికి రాను. వెళ్ళే ముందు నేను దోషిగా వెళ్ళడం నాట్ గుడ్. అందుకే ఈ వీడియోతో మీ ముందుకొచ్చా అన్నది. వీడియో అయిపోయింది. సిద్ధు బావ ఫుల్ కోపం కన్ఫ్యూజన్ షాక్లో అలాగే ఉండిపోయాడు. స్టాఫ్ అంతా గుసగుసలు స్టార్ట్ చేశారు. సురేంద్ర సోనా అంటూ గట్టిగా అరిచాడు. అంతే చుప్ చాప్ సైలెంట్. సోనా వణుకుతూ సురేంద్ర ముందుకొచ్చింది. గెట్ అవుట్, ఇంకెప్పుడు ఇక్కడ కనబడకు అంటూ కోపంగా అనగానే అవమానంతో వెళ్తున్న సోనాతో సిద్ధు సోనా ఆగు అని పిలిచాడు. తను ఆగగానే సిద్ధు షాన్ అంటూ పిలిచాడు. షాన్ వచ్చి ఎస్ సార్ అనగానే సిద్ధు తనకేదో చెప్పాడు. షాన్ వెళ్ళి 10 నిమిషాల తర్వాత ఒక కంపెనీ లెటర్ హెడ్తో వచ్చాడు. సిద్ధు సైన్ చేసి సోనా చేతికిచ్చి ఇంకెప్పుడు నాకు ఎదురు పడకు, నీకు ఇక్కడే కాదు వరల్డ్లో ఎక్కడా జాబ్ రాదు అంటూ అసహ్యంగా చూశాడు. సోనా అవమానంతో వెళ్ళిపోయింది. సిద్ధుకి వైషుని కళ్ళ ముందు మెదులుతుంది. పాపం తను చెప్పాలని ట్రై చేసింది. షట్, నేనే వినలేదు అనుకుంటూ సురేంద్రతో డాడ్ ఇంకా వెళ్దామా అని అడిగాడు. సురేంద్ర ఓకే అని బయలుదేరాడు. దారిలో ఏం మాట్లాడకుండా కామ్గా డ్రైవ్ చేస్తున్న సిద్ధుతో సిద్ధు ఇవాళ జరిగింది చూస్తే నీలో విక్రమ్ కనిపించాడు. తను ఆవేశంలో ఏం మాట్లాడతాడో తెలీదు. నీకు కొన్ని విషయాలు చెప్పాలి అంటే జెట్ కాయిల్ తీసుకున్నాడు. మా పెళ్లి తర్వాత నేను విక్రమ్ కలిసి షిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేశాం. అప్పటికి విక్రమ్కి ఇంకా పెళ్లి కాలేదు. మా పెళ్ళైన సంవత్సరానికి రామ్ పుట్టాడు. మీ అమ్మకి రామ్నే లోకం. తనని చూసి ఎంతో మురిసిపోయేది. వాడి ధ్యాసలో ఒక్కొక్కసారి నన్ను కూడా పట్టించుకునేది కాదు అంటూ నవ్వాడు సురేంద్ర. రామ్ ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. విక్రమ్ కూడా రామ్ని నిమిషం కూడా వదిలేవాడు కాదు. మా కంపెనీ కూడా మంచి ప్రాఫిట్స్తో ముందుకు వెళ్తుంది. మీ అమ్మమ్మ ఊరి వాళ్ళ ద్వారా ఈ సంతోష్ వాళ్ళ నాన్న రంగనాథ్ మా ఆఫీస్లో జాయిన్ అయ్యాడు. రామ్ పుట్టిన 2 సంవత్సరాలకి నువ్వు పుట్టావు. వాడు శ్రీరామ్ దేవ్, నువ్వు సిద్ధార్థ దేవ్. ఇంకా విక్రమ్ అయితే మీ ఇద్దరికి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునేవాడు. నీ ఫస్ట్ బర్త్డే దగ్గరకు వస్తుంది. ఒకరోజు బ్యాంక్ నుంచి వస్తున్న రంగనాథ్ని ఎవరో కొట్టి 50 లక్షలు కొట్టేశారు. ఇప్పుడు మన వేలో పోదాం. జరిగింది తెలియగానే విక్రమ్ సురేంద్ర హడావిడిగా హాస్పిటల్కి వెళ్ళారు. చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డ రంగనాథ్ని చూసి సురేంద్ర ఊపిరి పీల్చుకుంటే విక్రమ్ మాత్రం కోపంతో ఊగిపోతూ అసలు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావంటూ రంగనాథ్ కాలర్ పట్టుకున్నాడు. రంగనాథ్ ఏదో చెప్పబోతుంటే విక్రమ్ అసలు నాకు ముందు నుంచి నీ మీదనే అనుమానం. చెప్పు, ఏం చేసావా డబ్బులు అని అడిగాడు అనుమానంగా చూస్తూ. రంగనాథ్ కంగారు పడుతూ నేనెందుకు తీస్తాను సార్ అంత అమౌంటు అని అడిగాడు. అవును విమ్ము, తనెందుకు తీస్తాడు, నువ్వు ఆవేశపడకు అన్నాడు సురేంద్ర ఆశ్చర్యంగా. నువ్వొక్కడివి అందరినీ గుడ్డిగా నమ్మేస్తావు. ఒకవేళ వీడి ప్లాన్ కాకపోతే తన ప్రాణాలని అడ్డుపెట్టి అయినా వాళ్ళని ఎదుర్కోవాలి కదా. ఒక్క దెబ్బ కూడా గట్టిగా తగలలేదు చూడు. 50 లక్షలు చూసేసరికి దురాశ పుట్టింది. అందుకే ఇలా చేశాడు అన్నాడు కోపంగా. సార్, మీకు మీరే ఏదేదో ఊహించుకొని ఎలా పడితే అలా మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటూ వాయిస్ పెంచాడు రంగనాథ్. చూడ్రా, నువ్వు వీడి మీద జాలి పడుతున్నావు, వీడేమో తన బుద్ధి బయట పెట్టాడు అంటూ సురేంద్ర వైపు చూశాడు. రంగనాథ్ కోపంగా లేచి విక్రమ్ని ఒక్క తోపు తోసేసరికి వెళ్ళి డోర్కి తగిలి బ్లడ్ కారింది. సురేంద్ర రంగనాథ్ అంటూ తన వైపు వెళ్తుంటే విక్రమ్ సూర్య ఆగు, ఇంకా వీడితో మాటలు అనవసరం అంటూ సురేంద్రాని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రంగనాథ్ మీద కేసు పెట్టి జైల్లో వేయించారు. కంపెనీలో అంత పెద్ద అమౌంట్ కొట్టేశాడని అడగటానికి వెళ్తే కొట్టడానికి కేసు ఫైల్ అయింది. ఆ రోజు సిద్ధు బర్త్డే. సుచిత్ర 3 ఏళ్ల రామ్కి కుర్తా పైజామా వేస్తూ మురిసిపోతుంది. రామ్ తన ముద్దు ముద్దు మాటలతో
చూచి తమ్ము అంటూ సిద్ధు వైపు చూపించాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సురేంద్ర, సుచి బర్త్డే వీడిది, ముందు వీడిని రెడీ చేయాలి కదా అంటూ సిద్ధుకి బట్టలు వేస్తుంటే, కానీ నాకు రామ్నే ఫస్ట్, నా బంగారు కొండ అంటూ స్వస్తిక్ గుర్తు మీద ముద్దు పెట్టింది. కానీ వాడికి నీకన్నా తన తమ్ముడంటేనే ప్రాణం, అందుకే నిన్ను సూచి అని పిలిచి సిద్ధుని మాత్రం తమ్ము అంటూ నవ్వాడు. సుచిత్ర, వీడు ఎలా పిలిచినా నాకు ఓకే అంటూ రామ్ మెడలో గోల్డ్ చైన్ వేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్, ఆచారి గారు వచ్చేశారు స్వస్తిక్ కోసం అన్నాడు బాధగా. అదేంట్రా అంత బాధగా చెప్తున్నావు? నేను రామ్ వేయించుకోవాలా, అలాగే వీడు అంటూ సిద్ధుని ఎత్తుకున్నాడు. విక్రమ్, ఏం ఆచారమో ఏంట్రో రాయ్యా, అది చూడు. మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు రామ్ ఏడిస్తేనే చాలా బాధ వేసేది అంటూ బయటకు వెళ్ళాడు. తతంగమంతా ముగిశాక సిద్ధు ఏడుస్తుంటే రామ్ చూచి తమ్ము అంటూ చూపించి ఏడ్చాడు. అది చూసి అందరూ వాయమ్మో, వీడిప్పుడే తమ్ముడు కోసం ఇంతలా బాధపడుతున్నాడే అనుకొని నవ్వారు. ఆ రోజు సాయంత్రం అందరూ గుడికి వెళ్ళారు. లోపల పూజ జరుగుతుంటే రామ్ నెమ్మదిగా సుచిత్ర చేయి వదిలి బయటికెళ్ళాడు. అది చూసి విక్రమ్, డ్రైవర్ రామ్ని తీసుకురా అనడంతో డ్రైవర్ రామ్ వెనకే వెళ్ళాడు. 10 నిమిషాలైనా ఇద్దరూ రాకపోవడంతో సుచిత్ర, అన్నయ్య రామ్ ఏడి అని అడిగింది కంగారుగా. విక్రమ్ లేచి వెళ్ళాడు. సుచిత్ర మనసాగక తను వెళ్ళింది. గుడి మొత్తం వెతికారు, ఎక్కడా కనబడట్లేదు. సుచిత్ర పెద్దగా ఏడ్చేస్తూ రామ్ అంటూ రోడ్డు మీదకి పరిగెత్తింది. సురేంద్ర, విక్రమ్ కూడా తన వెనకే వెళ్ళారు. నైటు 10 దాటిన రామ్ ఆచూకీ కానీ డ్రైవర్ ఆచూకీ కానీ దొరకలేదు. సుచిత్రాని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావడం లేదు. ఒకవైపు రామ్ ఆచూకీ తెలియక, ఇంకోవైపు ఎప్పుడు సరదాగా అల్లరిగా ఉండే సుచిత్ర అలా కంటికి దారలా ఏడుస్తుంటే సురేంద్రకి గుండె బరువెక్కింది. 11 అవుతుండగా ఫోన్ వచ్చింది, డ్రైవర్ ఆచూకీ గురించి. అంతే, అందరూ పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇన్స్పెక్టర్ డ్రైవర్ చనిపోయాడు అని, అయితే రామ్ ఆచూకీ దొరకలేదని చెప్పాడు ఇన్స్పెక్టర్. అది విని విక్రమ్ కోపంతో ఊగిపోతూ, ఇదంతా రంగనాథ్ కావాలని చేశాడు, మీరు రేపు మార్నింగ్ కల్లా వారిని పట్టుకోండి అని చిందులు తొక్కాడు. పోలీసులు 2 రోజులు ఎంక్వైరీ చేసి రంగనాథ్ని పట్టుకొని విక్రమ్ వాళ్ళకి ఫోన్ చేశారు. వెళ్ళాక విక్రమ్ రంగనాథ్ గొంతు పట్టుకొని, ఎందుకు చేశావు ఇదంతా అని నిలదీశాడు పిచ్చి కోపంతో. రంగనాథ్ విక్రమ్ని తోసే, నేను కావాలని చేయలేదు, నువ్వు నన్ను అనవసరంగా అనుమానించి ఉద్యోగంలో నుండి తీసేశావు, ఆ డబ్బులు ఎవడో కొట్టేస్తే నన్ను దోషిని చేశావు, అంతేనా? అవి ఎక్కడ దాచానో తెలుసుకోవడానికి ఇంటికి వచ్చి గొడవ చేశావు. మా ఆవిడ ఇంత నిజమే అని నమ్మి నా మీద కోపంతో వెళ్ళిపోయింది. మా ఇంట్లో వాళ్ళు చీ కొట్టారు, నువ్వు మాత్రం నీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తావు. అందుకే సురేంద్ర కొడుకుని కిడ్నాప్ చేస్తుంటే ఆ డ్రైవర్ అడ్డుపడ్డాడు, అనుకోకుండా తోయడంతో యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నాడు. అది విని సురేంద్ర, మరి మా అబ్బాయి అని అడిగాడు కంగారుగా. రంగనాథ్ వెర్రి నవ్వుతూ, ఆ తోపులాటలో వాడు కూడా చచ్చే ఉంటాడు అన్నాడు. అది విని విక్రమ్ రంగనాథ్ గొంతు పిసుకుతుంటే వాడు గిలగిలా కొట్టుకుంటున్నాడు. పోలీసులకి చుక్కలు కనబడ్డాయి విక్రమ్ని లాగడానికి. మీరు ఇలా ఆవేశపడితే మీరు కూడా జైల్లోకి రావాల్సి ఉంటుంది విక్రమ్ గారు అన్నాడు సీరియస్గా ఇన్స్పెక్టర్. సురేంద్ర, సార్ మా బాబు ఏమైనట్లు అని అడిగాడు ఏడ్చేస్తూ. ఆయన, సార్ ఎంక్వైరీ చేశాం, రంగనాథ్ అనుకోకుండా మీ డ్రైవర్ని బలంగా తోయడంతో అతను లారీ కింద పడ్డాడు, అతని చేతిలోని మీ బాబు ఉన్నాడు. ఆ డ్రైవర్ చనిపోయాడనే భయంతో రంగనాథ్ పారిపోయాడు. మీ బాబు కోసం అందరినీ వకాబు చేశాం, ఎవరు చూడలేదు అన్నారు. పక్కనే రైల్వే ట్రాక్ ఉంది కదా, ఆ ఫోర్స్కి అక్కడేమైనా పడ్డాడేమో చూసాం, లేదు అన్నాడు. లేదు సార్, వీడే మా రామ్ని ఏదో చేశాడు, చెప్పడం లేదు, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నా కొడుకుని చంపైనా నిజం తెలుసుకుంటా అని రంగనాథ్ మీదికి వెళ్ళాడు. ఆయన విక్రమ్తో, సార్ మా ఎదురుగానే ఇంత వాయిలెంట్గా బిహేవ్ చేస్తే మిమ్మల్ని ఇప్పుడే అరెస్ట్ చేయాల్సి వస్తుంది అంటూ సురేంద్ర వైపు చూసి, సురేంద్ర గారు, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, మీ బాబు గురించి ఎలాగైనా తెలుసుకొని మీకు ఫోన్ చేస్తామని చెప్పి పంపించేశారు. ఆ తర్వాత పేపర్లో టీవీలో కూడా రామ్ ఫోటో వేసి మరీ ప్రకటన ఇచ్చారు. విక్రమ్ అయితే తెచ్చిన వాళ్ళకి 10 లక్షలు అనౌన్స్ చేశాడు, అయినా లాభం లేకపోయింది. నెలలు గడుస్తున్నాయి. సుచిత్ర చాలా డల్ అయిపోయింది, నవ్వడం కూడా మర్చిపోయింది. జాను తాతయ్య కూడా చాలా డల్ అయిపోయారు. ఒకరోజు సురేంద్ర ఇక్కడే ఉంటే సుచిత్ర ఇంకా నార్మల్ అవ్వదు అంటూ ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. ఆ తర్వాత సుచిత్రకి ఎంతో నచ్చ చెప్పి సిద్ధు కోసం తన కోసమైనా నార్మల్ అవ్వాలని మాట తీసుకున్నాడు. తర్వాత కొన్ని నెలలకి యూకే వచ్చారు. సురేంద్ర చెప్పడం ఆపే, సిద్ధు
ఇన్నాళ్ళు చెప్పనిది ఇప్పుడు ఎందుకు చెప్పానో తెలుసా? ఈరోజు నీలో విక్రమ్ కనిపించాడు. ఆ రోజు విక్రమ్ తొందరపడకుండా రంగనాథ్‌ని అవమానించకుండా ఉన్నట్లయితే ఈరోజు రామ్ మనతో ఉండేవాడు. ఈ మధ్య నువ్వు, వైషు సీరియస్‌గా ఉండడం చూసి ఏదో జరిగి ఉంటుందని అనుకున్నా కానీ ఇందాక వీడియోలో వైషు మాట్లాడింది విన్న తర్వాతే అర్థమైంది. నువ్వు తనని బాగా హర్ట్ చేశావని. అంతేనా? అని అడిగాడు. సిద్ధు అప్పటికే కారు ఆపేశాడు. ఏం మాట్లాడకుండా తల దించుకున్నాడు. సురేంద్ర, అసలు తనని అడిగావా ఏం జరిగిందో? తనకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చావా కనీసం అని వాయిస్ పెంచాడు. సిద్ధు కామ్గా ఉండటం చూసి అప్పుడు విక్రమ్ ఆవేశం రామ్ని దూరం చేసింది. ఇప్పుడు నీ ఆవేశం వైషుని కూడా దూరం చేస్తోంది అన్నాడు బాధగా. ఏమంటున్నావు డాడ్ అని అడిగాడు ఆశ్చర్యంగా. వైషు అనిరుద్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రేపు మార్నింగ్ తనే ఫ్లైట్ ఎక్కిస్తాడని. తనని ఏమాత్రం అర్థం చేసుకోలేని నువ్వు ఎయిర్పోర్ట్కి రావద్దని తేల్చి చెప్పింది అనగానే ఓ గాడ్ అంటూ తల పట్టుకున్నాడు సిద్ధు. ఇక్కడ ముంబై. సూరజ్ అంకుల్ కేమ్ టు సమీర్ ఆఫీస్ ఆయన పుత్రరత్నాన్ని చూసుకోవడానికి. సమీర్ సూరజ్ని చూడగానే సూరజ్ బాయ్ వీరా కాల్ చేశాడు. మీ అబ్బాయిని తీసుకెళ్ళి పొమ్మన్నాడు అని చెప్పగానే సూరజ్ ఆనందంగా అవునా నిజమేనా అని వెంటనే ఫేస్లో ఫీలింగ్స్ మార్చేస్తూ అంటే వాల్యుబుల్ థింగ్స్ అవసరం లేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. అదంతా నాకు తెలీదు. వీరా చెప్పింది నీకు చెప్పాను అంటూ చిట్టి అంటూ కేక వేశాడు. చిట్టి లగెత్తుకుంటూ వచ్చి చెప్పన్నా అన్నాడు యమ ఉత్సాహంగా ఉల్లాసంగా. వీళ్ళ అబ్బాయిని తీసుకురా అనగానే చిట్టి వెళ్ళి తీసుకొచ్చాడు. ఇది సరే సమీర్ ఇంకా డీల్ లేనట్లేనా అని మళ్ళీ అడిగాడు డల్గా. అది చూసి చిట్టి ఏం మాట్లాడుతున్నావురా మల్కాజ్గిరి మియాపూర్ ఏం చక్క మీ వాడినిస్తే తీసుకొని పోక ఈ సోదేంటి బే నాకు సంఖ్య తిరక్క ముందే దొబ్బే అన్నాడు సీరియస్గా. అంతే సమీర్ ఆశ్చర్యంగా సూరజ్ కోపంగా చూశారు. అంటే వీరా అన్నకి తెలిస్తే ఇలా అంటాడు అని చెప్తున్నా అంటూ భుజాలు ఎగిరేశాడు చిట్టి. అరే పనివాడివి పనోడ్లా ఉండు లేకపోతే అంటూ వేలు చూపించి తన సంతోషహా మాయమయ్యాడు. సమీర్ చిట్టి అన్నట్లు నీకో బ్యాడ్ న్యూస్. నువ్వు సింహ సుబ్బు ఈరోజు నైట్ హైదరాబాద్ బయలుదేరుతున్నారు. వీరా కొన్ని రోజులు అక్కడే ఉంటాడంట. నీ సెలవులు అయిపోయాయి. కష్టాల బడిలో చేరడానికి రెడీ అవ్వు అంటూ నవ్వేసరికి చిట్టి అప్పుడే బయట నుంచి పల్లీకలించుంటూ బిందాస్గా వస్తున్న సుబ్బు సింహాలని చూసి రేయ్ మీకోసమే వెయిట్ చేస్తున్నా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ తన సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్లాడు. చిట్టి వంకరగా నవ్వుతూ పిచ్చిన షిండెల్లారా ఈ చిట్టి గానికి తెలియకుండా ఏముండదు అంటూ వెనక్కి వెళ్ళి ఆ కిటికీ దగ్గర డోర్ ఎప్పుడో తీసే ఉంచాడు. కామ్గా తన ఫోన్లో రికార్డింగ్ ఆన్ చేసి అక్కడ పెట్టి గమ్మున వచ్చాడు. సింహ ఫోన్లో సోఫాలో కూర్చొని కిల్లి నెములుతూ ఇప్పుడు చెప్పు ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్ అని అడిగాడు. వీరాయిక నుంచి మనతో పనిచేయడు. అది విని సుబ్బు సింహ నోరు తెరిచారు. ఎందుకు చేయడు అని అడిగాడు కంగారుగా. తనిప్పుడు మనలాంటి దొంగ కాదు. మరేంటి అన్నీ వదిలేసి విశిష్ట చెప్పినట్లు మారిపోయాడా ఏంటి కొంపదీసి అని అడిగాడు కంగారుగా సింహ. లేదు తన ఇంటర్నేషనల్ మాఫియాలో చేరాడు అన్నాడు నెమ్మదిగా. ఇంటర్నేషనల్ మాఫియానా అంటూ ఇద్దరూ అవాక్కయ్యారు. సమీర్ అందుకే సూరజ్ చెప్పిన డీల్ కూడా వదిలేశాడు. అసలు మీకు తెలుసో లేదు ఈ మధ్య తను చేసిన కొన్ని రాబరీస్ డీలింగ్స్ వాళ్ళు తనకి పట్టిన టెస్ట్స్ అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు. నీకెవరు చెప్పారు వీరాని చెప్పాడా అని అడిగాడు సింహ ఆశ్చర్యంగా. కాదు కాళీ అనగానే అంటే కాళీకి తెలుసా వాడు కూడా వెళ్తాడా అక్కడికి అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏంటి వెళ్ళేది ఎక్కడికి అదేమైనా పబ్లిక్ పార్కా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి దానికోసం వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. తక్కువ సమయంలోనే ఎంతో గట్స్ ఇంకా ఈ రాబరీస్ మెయిన్గా ఆరితేరిన వాళ్ళని అలా చూసిన మనోడు కింగ్ అనుకో అందుకే ఏరుకోరి తనని తీసుకొని వెళ్తున్నారు అన్నాడు సీరియస్గా. కాసేపు ముగ్గురు కామ్గా కూర్చున్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటూ డల్గా అడిగేసరికి మొన్నేమో మేము ముంబై వస్తున్నాం సపరేట్గా ఇల్లు చూడు అన్నాడు. ఇవాళ ఫోన్ చేసి మిమ్మల్ని హైదరాబాద్ రమ్మని చెప్పాడు. నాకేం అర్థం కాక కాళీకి ఫోన్ చేసి అడిగాను. వాడు మొదట ఏం చెప్పలేదు. నేను అడగ్గా అప్పుడు చెప్పాడు. తనే అన్నాడు ఇక నుంచి మనతో వర్క్ చేయడేమో అని నీరసంగా చైర్లో కూర్చున్నాడు. మనతో కలిసి పని చెయ్యనప్పుడు మమ్మల్ని ఎందుకు హైదరాబాద్ రమ్మనడం అన్నాడు మూలగా చూస్తూ. సేమ్ డౌట్ తెలుగులో అని సుబ్బు అనగానే వాడేంటో వాడి ఆలోచనలేంటో ఏం అర్థం కావు అంటూ తల పట్టుకున్నాడు. అది సరే కాళీకి వాడు చెప్పాడా ఇదంతా అని అడిగాడు సింహ. ఆ విషయం నేను అడగలేదురా. అయినా వీరాకి మైండ్ ఉందా అసలు? చూస్తూ మాఫియాలోకి
ఓ మై గాడ్! అసలు ఎంత రిస్కో తెలుసా? అడుగడుగునా ప్రమాదాలే. వాడికి కాదు, వాడితో ఉండే వాళ్ళకి కూడా. ఎవడు ఎటు నుంచి వస్తాడో, ఏ ప్రమాదం తీసుకొస్తాడో తెలీదు అన్నాడు సీరియస్‌గా. రిస్కు ఎంతుంటే అంత పైసలు ఎక్కువనే కదా సమీరు! అనగానే సమీర్ హా! అన్నాడు పరధ్యానంగా. సుబ్బు కళ్ళజోడు సరి చేసుకుంటూ ఒక్కో డీలింగ్‌కి ₹1,00,00,000 కన్నా ఎక్కువే వస్తాయి కదా! అనగానే సమీర్ నీ మొహం. వన్స్ వీర అక్కడ సెటిల్ అయితే వితిన్ ఇయర్‌లో 50-80 కోట్లు సంపాదిస్తాడు అన్నాడు. అది విని సింహ, సుబ్బు నోళ్లు తెరిచారు. బట్ ఈ విషయం మన మధ్యనే ఉంచుదాం. బయటికి తెలిస్తే వీరాకి డేంజర్ అన్నాడు సమీర్. వీళ్ళు మాట్లాడుకోవడం అయిపోయాక చిట్టి కామ్గా వెనక్కి వెళ్ళి ఫోన్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళి ఆన్ చేశాడు. అంతా విని ముందు షాక్, ఆ తర్వాత భలే దొరికావురా మాపే, ఇది అడ్డు పెట్టుకొని నీ నుంచి ఎంతో కొంత వసూలు చేసుకోవాలనుకుంటూ సంబరపడ్డాడు. ఇక్కడ టు హైదరాబాద్. నెక్స్ట్ డే మార్నింగ్ చిట్టి అండ్ కో వీరా ఇంటికి వచ్చారు. ఆ ఇల్లు చూసి ముగ్గురు ఆశ్చర్యపోయారు. బయట అన్ని పూల చెట్లు, ఇంకా చాలా రకాల మొక్కలు, పోర్టికోలో చీజ్, ఇంకా నేమ్ బోర్డ్ విషిరా వరల్డ్. చిట్టి అబ్బో! సుబ్బు కాలింగ్ బెల్ చూసి కూడా డోర్ కొట్టాడు దబదబా. విశిష్ట వచ్చి డోర్ తీసి వీళ్ళ ముగ్గురిని చూసి వచ్చేసారా, రండి రండి అంటూ నవ్వుతూ పలకరించింది. ముగ్గురు లోపలికొచ్చి చూసేసరికి హాల్ తీరే మారిపోయింది. ఒకప్పుడు ఏదో పాత సోఫా, ఓ 2 ప్లాస్టిక్ చైర్స్, కర్టెన్లు లేని కిటికీలు, వెలవెలబోయే గోడలు. ఇప్పుడు అసలు ఆ ఇల్లేనా ఇల్లు అన్నట్టు మారిపోయింది. చిట్టి నోరు తెరుచుకొని కిచెన్లోకి వెళ్ళాడు. వామ్మో, మోడ్రన్ కిచెన్! డైనింగ్ టేబుల్, సామాన్లు, ఫ్రిడ్జ్, చివర ఆఖరికి స్టవ్తో సహా. ఈ డేంజర్ మేడం అన్నీ మార్చేసింది అనుకుంటుండగా విశిష్ట వచ్చి చిట్టి ఎలా ఉన్నావని అడిగింది తల నిమురుతో. ఇప్పటిదాకా బాగానే ఉన్నా మేడం, ఇక నుంచి ఇంకేం బాగుంటావులే అంటూ అందరికీ కాఫీ పెట్టి ఇచ్చింది. సింహ వీరా అని అడిగాడు కాఫీ తాగుతూ. ఇంకా నిద్ర లేవలేదన్నా, మీరంతా జర్నీ చేసి వచ్చారుగా, స్నానం చేసి రండి. సింహ అన్న నీకు ఇష్టమని పెసరట్టు ఉప్మా చేశా. సుబ్బు అన్న లంచ్కి నీకు ఇష్టమని ఫ్రాన్స్ కర్రీ చేస్తా, ఓకేనా అంటూ నవ్వింది. మేడం, నా రూమ్ ఎక్కడికి మార్చారు అని అడిగాడు చిట్టి చూస్తూ. సుబ్బు సింహ అన్నేలు ఎటు ఈవినింగ్ వెళ్ళిపోతారుగా అనగానే సుబ్బు సింహ మొహమొహాలు చూసుకున్నారు. కాబట్టి నువ్వు పైనే ఉన్న 3 రూమ్స్లో ఫస్ట్ రూమ్ తీసుకో అంటూ కాఫీ తీసుకొని వీర దగ్గరికి వెళ్ళింది. సింహ అన్న అర్థమైందిగా, ఇదివరకులాగా మీ ఇష్టం వచ్చినట్టు రావడం ఉండటం కుదరదు, అంతేనా? నా మీద అజమాయిషి చేసినట్లు చేయడం కూడా కుదరదు. మా డేంజర్ మేడంతో అవన్నీ కుదరవు అంటూ విజిల్ వేసుకుంటూ పైకి వెళ్ళాడు. ఏం చేస్తాం, పద, వీర లేచాక ఎందుకు రమ్మన్నాడో కనుక్కొని వెళ్ళిపోదాం అన్నాడు సుబ్బు. విశిష్ట వీరా చెవిలో డాన్సర్ గుడ్ మార్నింగ్ అన్నది నవ్వుతూ. వీరా లేచి కాఫీ తీసుకొని సింహ వాళ్ళు వచ్చారా అని అడిగాడు. నేనేదో చెప్పాను అంటూ బొంగ ముద్దు పెట్టింది విశిష్ట. నువ్వు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు అన్నాడు మాపే ఫేస్తో. అదేంటో మరి, నిన్ను చూస్తేనే అలా వస్తున్నాయి మాటలు అంటూ వీరా చేతిలోని కప్పు తీసుకొని కాఫీ సిప్ చేసి, అదేంటో డాన్, నేను షుగర్ బాగానే వేశానే, మరి ఎందుకు ఇది చేదుగా ఉంది? హో, నువ్వు తాగావు కదా, అందుకే నీ మొహంలోని సీరియస్నెస్ కాఫీలోకి వచ్చింది అంటూ నవ్వింది. వీరా విశిష్ట వైపు సీరియస్గా చూసి, జాన్, ఇవాళ నుంచి కొన్ని రోజులు నేను చాలా బిజీగా ఉంటాను. వచ్చే నెల 5వ తారీఖు దుబాయ్లో అండర్ వరల్డ్ డాన్స్ ఫస్ట్ మీటింగ్ ఉంది. నేను వెళ్ళొచ్చే వరకు కాళీ, సుబ్బు, సింహ నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తారు అన్నాడు. ఎందుకట నాకు తోడు? ఏం అవసరం లేదు, చిట్టి ఉన్నాడు చాలు అంటూ వెళ్ళిపోతుంటే వీర తన చేయి పట్టుకొని ఫోర్స్గా లాగి, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వు ఒకప్పటి రౌడీ వీర భార్యవి కాదు, కాబోయే అండర్ వరల్డ్ డాన్ వీర వైఫ్వి అన్నాడు సీరియస్గా. కాబోయే, ఇంకా అవ్వలేదుగా, అయినప్పుడు చూసుకుందాం అంటూ వీర చెయ్యి వదిలిస్తుంటే వీర తనని గోడకి లాక్ చేసి, అంటే ఏంటి నీ ఉద్దేశం? అవ్వలేనా అని అడిగాడు కోపంగా. అది మన చేతుల్లో లేదు కదా. ఏమో, నీ అంతట నువ్వే వద్దనుకొని వెళ్ళవేమో అని నాకు అనిపిస్తుంది అంటూ కళ్ళు ఎగిరేసింది. నన్ను రెచ్చగొట్టకు జాన్, ఏంటి బెట్ కడతావా అని అడిగాడు నడుముని ప్రెస్ చేస్తూ. ఇదిగో, ఇలాంటి వీక్నెస్లో పట్టుకొని ఏదో చెయ్యాలనుకుంటే కుదరదు అంటూ వీరాని తోస్తుంటే వీర విశిష్ట మెడంతా ముద్దులు కురిపిస్తూ, నిన్న లేట్గా వచ్చాను కదా, అందుకే ఇప్పుడు అంటూ చేతులు లాక్ చేశాడు. విశిష్ట అవును, ఏదో బెట్ అన్నావు, నేను రెడీ మరి అంటూ వీరాని తోసింది.
వీర నవ్వుతూ వద్దులే జాన్, ఓడిపోతావు, నువ్వు ఓడిపోతే నేను చూడలేను అన్నాడు. అబ్బా సరే అయితే నువ్వు స్విట్జర్లాండ్ కాదు కదా దుబాయ్ కూడా వెళ్ళవు. హో అవునా, బట్ ఏంటో చెప్పు ముందు. సరే నువ్వు దుబాయ్ వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయితే నేను స్విట్జర్లాండ్ రావడానికి ఒప్పుకుంటాను. ఒకవేళ నువ్వు దుబాయ్ వెళ్ళకపోతే ఇవన్నీ మానేస్తావా అని అడిగింది తన వైపే తీక్షణంగా చూస్తూ. సరే ఏం చేస్తావో చెయ్యి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇది మనిద్దరి మధ్య ఉండాలి. నువ్వు సీక్రెట్గా మెసేజ్లు ఫోను మాట్లాడే వాళ్ళకి చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకొని నన్ను ఎలాగైనా ఆపాలనుకుంటే మాత్రం నా సంగతి తెలుసుకా. నీకు తెలియకుండానే దేశం దాటేస్తా నీతో సహా. ఏది చేసినా సింగిల్గా చెయ్యి జాన్ అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు. విశిష్టకి కంగారు మొదలైంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.